23వ పాఠం. మానవుడు దేవుడు ఆయన పనివారు. దేవుడు మరియు ఆయన పనివారు. 20వ అధ్యాయము మత్తయి సువార్త. ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ఈ విషయం గురించిన ఒక చక్కని ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఇందులో ఇది పెరియాలో జరిగినటువంటి సంఘటన, పెరియా రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనగా అదే అక్కడ పెరియా రాష్ట్రంలో యేసు ప్రభు వారు చెప్తున్న ఒక ఉపమానంగా మనం చూస్తున్నాం ఈ మత్తయి సువార్తలో చివరిగా ఉపమానంలో 20వ అధ్యాయంలో చెప్తున్న ఉపమానం. 20వ అధ్యాయము 1 నుంచి సుమారు 16వ వచనం వరకు ఈ ఉపమానం ఉంటుంది. ఇది మనకి తెలిసిందే. ఒక ద్రాక్ష తోట యజమానుడు ఒక ఆయన ఉన్నాడు. అతనికి ఒక పొలం ఉంది. ఆ పొలంలో పని చేయడానికి కొంతమంది పనోళ్ళని పెట్టుకున్నాడు ఆయన. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనోళ్ళు పని చేయడానికి పెట్టిన సందర్భాలు, వాళ్ళకి ఇచ్చిన శాలరీస్, జీతం గురించి, కూలి గురించి ఉన్న విషయాల గురించి అక్కడ కనపడుతుంది. ఫస్ట్ కొన్ని వచనాలు 5-6 వచనాల వరకు మనం చదువుదాం. 20వ వచనం చదువుతాం. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్పిన సందర్భం చూస్తున్నాం. మత్తయి సువార్త టార్గెట్ పెట్టేసాడు. అది ఎక్కడ చూసినా అది కనపడుతుంటుంది. మన ఏ వచనాన్ని చూస్తున్నా అందులోనే పరలోక రాజ్యం చూపించేస్తున్నాడు ఆయన గోల్. మన గోల్ కూడా అదే ఉండాలని ఆయన కోరిక. పరలోక రాజ్యం మీదే మన ధ్యాస కూడా ఉండాలని. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉంది. అతడు ఒక ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకుంటూ ప్రొద్దున బయలుదేరెను. దినమునకు ధ్యానారం చెప్పున పనివారిలో వడబడి ఒక ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఒక యజమానుడు ఉన్నారంట. ఆయన ద్రాక్ష తోటలోని పనికి పెట్టుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉన్న సమయాన్ని ఇక్కడ చక్కదిగా తెలియపరుస్తున్నాడు. ఇది ఒక దినం అనుకుంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ తోటలో పని చేయడానికి పనులు పెట్టుకున్నాడు. పనులు పెట్టుకుని వాళ్ళకి అక్కడ కూలి కూడా చెప్తున్నాడు. కూలి ఎంతంట? ఒక ధ్యానారం చొప్పున వాళ్ళకి ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి 2వ వచనంలో 3వ వచనం చూడండి. అతను 2వ వచనం చదువుతాం. దినమునకు ఒక ధ్యానారం చొప్పున వారితో వడబడి ఒక ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. కొంతమంది దగ్గరికి వెళ్ళారు. అంటే పనివారు జంక్షన్లోనే కొంతమంది పనివాళ్ళు పని ఉందనుకోండి, వాళ్ళు పనులు ఉన్న చోట్లకి వెళ్ళిపోతుంటారు, పొలాల్లోకి. లేకపోతే పని ఏం లేదనుకోండి, ఒక సెంటర్లో ఉంచుంటుంటారు. ఆ సెంటర్లో ఉంచుంటే వాళ్ళకి పని చెప్పేవాళ్ళు మేస్త్రులు అవ్వచ్చు, యజమానులు అవ్వచ్చు, ఎవరుంటే వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళు పని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ పొలాల్లోనూ లేదా ప్లేస్ పెట్టుకుంటారు. ఇప్పటికీ జరుగుతుంది. సెంటర్లో ఉంటుంటారు పనిచేసేవాళ్ళు అందరూ కూడా, మేస్త్రులు పనిచేసేవాళ్ళు అందరూ ఉంటారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు పెద్ద మేస్త్రి అయితే లేదా ఇంటి యజమాని అయితే తీసి తెచ్చుకుంటారన్నమాట. రోజుకి ఇంత జీతం ఇస్తాను, ఇంత కూలి ఇస్తానని చెప్పి తీసుకొచ్చాను. అలాగే ఈ ద్రాక్ష తోట ఒక ఆయనకుంటే ఆయన పని వాళ్ళు చేయడానికి ఒక చోటకి వెళ్ళి మొత్తానికి పనులు తెచ్చారు. ఆయన పనులు తెచ్చి రోజుకో ధ్యానారం ఇస్తాం, మీరు పని చేస్తామని చెప్పేసి అని ఒప్పుకొని వచ్చారన్నమాట. ఇక్కడ ఉదయం మొదలుకుని సాయంకాలం వరకు చేసే పని అంతా కూడా చెప్తారు. ఎంతకి ఒప్పుకున్నాడు ఈయన? ఒక ధ్యానారం. ఒక ధ్యానారం అంటే ₹1 కాదు. ధ్యానారం అనగానే
బైబిల్ లెక్కలోకి వచ్చేటప్పటికి 1వ శతాబ్దంలో వచ్చేటప్పటికి ఇది ఒక రోజు కూలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగానే లెసన్లో ఈ డబ్బులు మాత్రం చాలా జాగ్రత్తగా, అంటే కరెన్సీని ఈ ధ్యానారంతో అన్ని పోల్చుకోవాల్సి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్త తెలుసుకోవాలి మనం. ఒక ధ్యానారం అంటే ఒక రోజు కూలి. తర్వాత లెసన్లో ఎంత ఎక్కువ మనకు వస్తుంది. ఒక రోజు కూలి అంటే వాడికి ఎంత ఇచ్చేవారు అప్పుడు? ఒక ధ్యానారం. ఇప్పుడు ఎంత రోజు కూలి ఎంత మనకి? జనరల్గా లేబర్ చూసుకుంటే 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయలు అనుకోండి. 800 నుంచి 1000 రూపాయల మధ్యలో రోజు కూలి మనకి ప్రజెంట్ ఇప్పుడు ఉంది. దగ్గర 2011 నుంచి ఎక్కువ. అప్పటి నుంచి ఈ లెక్కలు చెప్పుకుంటే అన్ని పెంచుకుంటేనే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు 300 అంతా చెప్పాను నేను, తర్వాత 400 చెప్పిన తర్వాత 500 చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ రోజు కూలి 800 నుంచి 1000 రూపాయలు. అంటే ఒక ధ్యానారం ఇస్తున్నాడు అంటే ఇంటి యజమాని లేకపోతే ఆ యొక్క పొలం యజమాని 1000 రూపాయలు దగ్గర కూలి ఇస్తున్నారు అన్నమాట. రోజుకి వడబడి తీస్తున్నాం. ఈ కరెన్సీ లెక్కెట్టడికి తలాంతులను ఉంటాయి మనకి, లేకపోతే నాణ్యాలు ఉంటాయి, బంగారు నాణ్యాలు ఉంటాయి, వెండి నాణ్యాలు ఉంటాయి. ఇవి లెక్కలు చూసి ఇచ్చేవారు అనమాట. ఇంత ఈ ధ్యానాల్లో వెండి నాణ్యాల రూపంలో ఉండి అన్నమాట. తలాంతులని ఉంటాయి, అవి కూడా కొంత తూకం చూసేవారు. ఈ కరెన్సీ గురించి ఒక లెసన్ చెప్తాను, అప్పుడు దాంట్లో ఎక్కువ అవుతుంది. ఈ తూకాలు చూసి ఇచ్చేవారు అనమాట. ప్రస్తుతానికి మాత్రం ఈ ధ్యానాలు అంటే మాత్రం ఒక రోజు కూలి. ఇక్కడ కిందనే మన ఫుట్ నోట్స్ ఉంది చూడండి, ఏమని రాస్తుంది? ఇంచుమించు ₹1 రోజు కూలి. ఎంత ఇప్పుడు అది? ఏమన్నారు ఇప్పుడు చదువుతున్నాం అనుకో. ఈ ₹1 ఎప్పుడు రాశారంటే ఈ బైబుల్ మనకి తర్జుమా చేసేటప్పటికి దాని విలువ ఎంత ఉందంటే అప్పట్లో ₹1. మన 18వ శతాబ్దంలో చివరిలో చేశారు తెలుగు ట్రాన్స్లేషన్. అప్పుడు మనకు అర్థం అవ్వాలని. ఇప్పుడు మన తాతల దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, మన రూపాయి అంటేనే ఎక్కువ. మనకి రూపాయి విలువ అంటే చాలా ఎక్కువ. మాది ఇల్లు కట్టేటప్పుడు చేయాలంటే వాళ్ళకి 15 రూపాయలు, 11 రూపాయలు, 12 రూపాయలు ఉండేది మేస్త్రి కూలి. 11 రూపాయలు. 11 రూపాయలు అంటే చూడండి, మేబీ నేను చెప్పింది 90లో. అప్పుడు లేడీస్కి అయితే 6 రూపాయలు అంత ఉండేది, జెంట్స్కి అయితే 8 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి 18వ శతాబ్దం బైబిల్ ట్రాన్స్లేషన్ చేసి వెళ్తే ₹1 అంటే అక్కడ రోజు కూలి అనమాట. అది అంతేనా ఉంది ఇక్కడ? ఎంత ఉంది? ₹1. అంటే ఇంక ₹1 కాదు మనం లెక్క ఇవ్వాల్సింది. ఎంత వేయాలి? మనం మాట్లాడినప్పుడు ఒక రోజు కూలి అని, రోజు కూలి ఎంత ఉంటే అంత వేసుకోవడం. మనం అంత కూలీకి సెట్ చేసుకున్నారు అని అనమాట. అని మాకు అర్థం అవడానికి అప్పట్లో రాసే టైంకి అర్థం అవడానికి అక్కడ ₹1. ఇప్పుడు మాత్రం అది కాదు. బైబిల్ ఎక్కడ తీసుకున్నా మనం అలా తీసుకోవాలి. బేనారం అనేటప్పుడు అలా తీసుకోవాలి. వెలుగులు ఇంకా దాని నుంచి చదవచ్చు. సరే, ఒక దేనారానికి పూటబడి ఒక రోజులు పనిచేయడానికి తీసుకొచ్చారు. రోజుకి ఎన్ని గంటలు? 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి కలిపి ఒక దినం. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ముందు చూసుకున్నాం, యూదులకి సాయంకాలం 6 గంటలకి డే స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 6 అయ్యేటప్పటికి సాయంత్రం 6 గంటలకి రోజు స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 6 గంటల నుంచి, అంటే ఇప్పుడు లెక్క మనకి సాయంకాలం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు వాళ్ళకి రాత్రి. మనకన్నా రాత్రి కదా, కానీ 6 లెక్క అంటున్నాం మనం. వాళ్ళకి 1 గంట అనమాట. సాయంత్రం 5 గంటలు, సాయంత్రం 1 గంట, తర్వాత 2 గంట, 3 గంట, అలా రాత్రి 12 గంటలు, పగల 12 గంటలోనే లెక్క. బైబిల్లో చాలా చోట్ల ఈ లెక్క ఉంటుంది. ఏంటి? రాత్రి సాయంకాలం సూర్యాస్తమైన దగ్గరికి 1 గంట, తర్వాత 2 గంట. అంటే మనం 6 గంటలనే ఫస్ట్ గంట అనుకుంటాం. 6 నుంచి 7 గంటల వరకు 1 గంట, 7 నుంచి 8 గంటల వరకు 2 గంట, అలాగే ఉంటాం. అప్పటి లెక్క సాయంకాలం మొదలైన దగ్గర నుంచి 1 గంట, 2 గంట. ఉదయం అయిన దగ్గర నుంచి, ఉదయం నుంచి 1 గంట, 2 గంట,
3వ గంట అలాగనమాట. అవి బైబిల్లో మనకి చూస్తున్నాయి. కానీ ఇక్కడ రాసేటప్పుడు ఈ సువార్తికుడు మన టైం ఇప్పుడు ప్రజెంట్ మనం మెయింటైన్ చేసే టైం రాసాడు ఇక్కడ. అది చూడండి, దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏ టైం రాశారు చూడండి. అధ్యాయంలో 3వ వచనం తర్వాత దాదాపు 9 గంటలకు వెళ్ళి 9 గంటలకు వెళ్ళి అంటే ప్రజెంట్ మన టైం అన్నమాట. అంటే ఈ రాసినప్పుడు ఈయన 6 గంటలకే మొదలెట్టాడు. ఈయన 6 గంటల టైంలోనే మొదలెట్టాడు. ఈ మర్చిపోండి, ఉదయం 6 గంటల కంటే ఫస్ట్ గంట. అక్కడి నుంచి పని చేయడానికి తీసుకొచ్చాడు. ఎంతకి? ఒక దేనారానికి కూలికి తీసుకొచ్చాడు. అలా తర్వాత 9 గంటలకు వెళ్ళాడంట. 9 గంటలకు వెళ్ళి కొంతమంది తీసుకొచ్చాడు. తర్వాత 12 గంటలకు వెళ్ళాడు. మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, తర్వాత 6 లాస్ట్ అయిపోద్ది కదా, గంట ముందు 5 గంటలకు. అంటే ఈ లెక్క గురించి చెప్తున్నాను అంతే. అంటే ఇక్కడ రాయబడిన లెక్క మనం ఇప్పుడు వాడే భాషలో ఉన్న కౌంటింగే మనకు కనబడుతుంది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళిన ప్రార్థనకి కట్టకూడదు. ఎందుకంటే ఈ తర్జుమా చేసేటప్పటికి ఆల్రెడీ మన లెక్క వచ్చేసింది అన్నట్టు. మన తెలుగులో తర్జుమా అయ్యేటప్పటికి చాలా సందర్భాల్లో ఈ లెక్క మనకు కనపడదు. యోహాను సువార్తలో ప్రజెంట్ లెక్క కనపడదు చాలా మట్టికి. మనం సిలువ వేయబడిన లెక్కలు ప్రస్తుతం ఉన్న మనం వాడే లెక్కల్లో కనపడుతుంటాయి. మళ్ళీ మత్తయి సువార్త, మిగతా సువార్తల్లో వాళ్ళకున్న లెక్క కనపడుతుంది. ఎవరికి యూదులు వాడే లెక్క కనపడుతుంటారు. అది గమనించాలి. సరే, ఇక్కడ నుంచి ఫస్ట్ అంటే 6 గంటలకు వెళ్ళినప్పుడు కూలికి తీసుకున్న దీనికి అంటే తర్వాత 9 గంటలకు వెళ్ళి మీకు ఏదైతే అది ఇచ్చేస్తానని చెప్పేసి సందర్భం మనకు తెలిసిందే, చదివేస్తే మనకు తెలిసిపోతుంది. 9 గంటలకు ఒకసారి తీసుకెళ్ళాడు, 12 గంటలకి, అలాగే 3 గంటలకి, ఒక గంట ఉందనగా కూడా తీసుకెళ్ళి ఇప్పుడు కూలి ఇచ్చేటప్పటికి అందరికీ పని ఉద్యోగం జాబ్ చేసేదని తీసుకొచ్చి శాలరీస్ ఇచ్చేదని తీసుకొచ్చి డబ్బులు ఎవరి ఏళ్ళకి ఇచ్చేయండి అన్న. ఎవరి ఏళ్ళు కూలి చొప్పున ఇచ్చాడంటే వాళ్ళు ఎవరి ఏళ్ళకి ఇచ్చేసారు. ఏంటి, ఫస్ట్ 5 గంటలకు వచ్చిన వాడికి బ్యానర్ ఇస్తారు. బ్యానర్ అంటే ఎంత అసలు అని? ఒక్క రోజు కూలి. ఇత ఎంత పని చేశాడు? గంట పని చేశాడు. గంట పని చేస్తే ఒక రోజు కూలి ఇచ్చేసాడు అతనికి. వీళ్ళు అనుకున్నారు ముందోళ్ళు, ఓహో మాకు ఇంకొక ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఒక గంట చేసిన వాళ్ళకి ఒక రోజు కూలి ఇచ్చేసాడు, 1000 రూపాయలు ఇచ్చేసాడు అతనికి, మాకు ఇంకా ఎక్కువ. ఫస్ట్ అన్నాడు ఓ బాబా మాకు ఇంకా ఎక్కువ వచ్చేద్దామక. మొత్తం అందరికి యజమాని చేశాడంటే అందరికీ ఒక దేనారం చెప్పాలంటే రోజు కూలి 1000 రూపాయలు చెప్పి ఇచ్చుకెళ్ళిపోయాడు. వీళ్ళకి మొత్తానికి ఫస్ట్ అన్నాడంటే ఇదేంటి, ఒక గంట చేసిన వాళ్ళకే రోజు కూలి ఇచ్చేసావు, బాగుంది, మాకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా అంటే వెంటనే అతను చెప్పిన మాట ఏంటంటే, మేము రోజుకి నేను ఒప్పుకొని తీసుకొచ్చాను, 1000 రూపాయలకి మిమ్మల్ని ఒప్పుకొని తీసుకొచ్చాను, 1000 రూపాయలు ఇచ్చేసాను, నా డబ్బుని నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాను, మీకేంటి అన్న విషయాలు చెప్పాను. ఇది అక్కడ ఉపమానంలో ఉన్నాను. దీన్ని వివరణలో మనం ఎలా తీసుకోవాలి, ఎలా వివరణ తీసుకుంటే మనకి సరైన వివరణ మనం తీసుకుంటాం, ఇందులో మన ముఖ్య అంశాన్ని మనం ఏం తీసుకోవాలి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఎవరు వ్యక్తుల గురించి ఆలోచించాం అనుకోండి. వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? పని వాళ్ళు ఉన్నారు, యజమానుడు ఉన్నాడు, ఉద్యోగం జాబ్ ఏంటిది శాలరీస్ ఇచ్చే అతను ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చిన చాలా మంది పనులు ఉన్నారు. దేని గురించి తీసుకోవాలి? ఈ విషయాల్లో ఏది ముఖ్యాంశంగా మనం తీసుకోవాలి? లేకపోతే డబ్బు గురించి, కరెన్సీ గురించి మనకు ఉంది. ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇందులో కరెన్సీ గురించి ఉంటుంది, ధ్యానం అంటే దాని విలువ గురించి కూడా నేర్చుకున్నాం. అలాగే రోజు గురించి కూడా దీంట్లో తెలుసుకున్నాం, గంటల గురించి కూడా తెలుసుకున్నాం. ఇది దేని ముఖ్యాంశంగా తీసుకోవాలి? ఇదేంటి ముఖ్యమైన అంశంగా తీసుకుంటే ఇది కరెక్ట్గా యేసుప్రభువు వారు చెప్పిన దానికి సెట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని, ఒక ఉపమానాన్ని, లేకపోతే ఒక లెసన్, ఒక మెసేజ్ ఏదైనా చెప్పాము అంటే అందులో ఖచ్చితంగా ఒక ముఖ్యాంశం ఉండాలి, ఉండి తీరుతుంది. ఆ ముఖ్యాంశంతోనే చెప్తారు ఎవరైనా. యేసుప్రభువు వారు చెప్పిన అంశాలు కూడా అలాగే ముఖ్యాంశంతోనే ఉంటాయి.
ఆ అంశం లేకుండా వేరేది కుదరదు. ఒక వ్యక్తి ఏదైనా రాశారంటే, బైబిల్లో రాశారంటే దాని ప్రేరణ ఏమై ఉందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దేని గురించి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు ఆయన అనే విషయాలు. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఈ డబ్బుల గురించి చెప్తున్నాడా, రోజు గురించి చెప్తున్నాడా, లేకపోతే యజమాని గురించి చెప్తున్నాడా, లేకపోతే యజమానికి ఎంత డబ్బు ఉందో చెప్తున్నాడా, లేకపోతే కూలీల గురించి చెప్తున్నాడా, దేని గురించి ముఖ్యాంశం నెట్టుకుంటాం అలా తెలియకుండా దాన్ని వివరించాలనుకోండి. కరెన్సీ గురించి చెప్పేసుకుంటా వెళ్ళిపోయి ఈ డబ్బులు ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి, ఈజీ ఉపయోగించాలి అని ముఖ్యాంశం పెట్టేసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ సమాధానం అవుద్దా? ఎందుకు అవదు? అసలు మనకు తెలియలేదు, ఇంతకు అసలు ముఖ్యాంశం ఏంటో తెలియలేదు మనకు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, యజమానుడు అతను యొక్క మనస్థితి, లేకపోతే ఇతరుల పట్ల, లేకపోతే ఆయన ఔదార్యం ఏం చూపిస్తున్నాడు, ఆయన సత్యంగా ఎలా నడుస్తున్నాడు, అతని ఆస్తిని ఎలాగిస్తున్నాడు అంటే, అతనుకున్న యజమానుడి యొక్క లేకపోతే తండ్రి లేకపోతే అక్కడ ద్రాక్ష తోట యజమానుడు తన వైఖరి ఏంటి అన్న విషయాలు ఈ ఉపమానం. అసలు సత్యం ఏంటంటే, యజమానుడి యొక్క వైఖరి, అతని దాతృత్వం, అతడు చేసే క్రియ, అతడు చేసే నీతి క్రియలు, అది మంచి ఔదార్యం చూపించడం. దాతృత్వం అంటే ఔదార్యం కదా, ఔదార్యం చూపించడం, ఆయన క్రియలు వ్యక్తపరచడం, అది ముఖ్యాంశం. ఎవరిది? యజమానుడికి దాతృత్వం ముఖ్యాంశం. ఇది. అది వదిలేసి ఇక్కడ రోజుల గురించి, ధనాల గురించి, ధ్యానాల గురించి, లేకపోతే పనుల గురించి ఇవన్నీ ఒక్కో మెసేజ్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకో, అప్పుడు ఏం చేస్తామంటే అసలు సత్యాన్ని మనం వదిలేసి మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నాం మనం. అంతేనా? అసలు చెప్పవలసింది చెప్తలేదు మనం, అసలు సత్యాన్ని వదిలేసాం. దీనివల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా? లాభం సంపాదించుకుంటారు. డబ్బుల గురించి చెప్పేసి ఎంతంత వేస్తారా, అయ్యేస్తారా అనవచ్చు, లేదా పనుల గురించి చెప్పి, లేదా రకరకాల చెప్పుకోవచ్చు, లేదా రోజుల గురించి చెప్పేసి టైం స్పెండ్ చేసేయచ్చు. కానీ అసలు సత్యం మాత్రం అది కాదు. ఏంటి సత్యం అంటే, దాతృత్వం గురించిన విషయాలు అందులో ఉన్నాయి, దాని గురించే అది సత్యం. అది సత్యాన్ని మనం వెలికి తీసి చెప్పడం. అసలు దేని గురించి చెప్తున్నాడో అది చెప్పాలి. చూడండి అక్కడ 20 అధ్యాయంలో చివరి మాటలు ఏమన్నా అందులోని 13వ వచనం నుంచి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పోవు, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పారు. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. చాలు. ఇది అసలు సత్యం ఏంటంటే, ఈయన చెప్పి మాట చివరి మాట మనం అది తీసుకోవాలి, దాని మీద బేస్ చేసి చెప్పాలి. అంటే ఇవన్నీ చెప్పకూడదు అంటే నేను చెప్పానా లేదా? చెప్పాను. కానీ దేని గురించి? అసలు సత్యాన్ని మనం తెలుసుకోవడానికి తెలుసుకోవడం చెప్పడం అంతేగాని ఇది ముఖ్యాంశం కాదు. ఇందులో డబ్బు ముఖ్యాంశం కాదు, ధ్యానారం ఏంటి, అప్పుడు కరెన్సీ ఇప్పుడు అది మొదటి ముఖ్యాంశం కాదు, రోజు ముఖ్యాంశం కాదు. ముఖ్యాంశం ఏంటి? ఆయన దాతృత్వం, యజమానుడు చేసే క్రియ, ఆయన సత్యం, ఆయన న్యాయంగా ఎలా చూస్తాడో అన్నది ముఖ్యం. దాతృత్వం, ఆయన న్యాయస్థితి, ఆయన న్యాయంగా ఎలా చూస్తాడు, ఆయన ఇతర వ్యక్తుల పట్ల చూపించే వైఖరి, ఇవన్నీ వాటి మీద అంటే ఒక విషయాన్ని, ఒక ఉపమానాన్ని మనం విభజించాలి అంటే ఈ విధానంలో తీసుకుని విభజించాలి. అందులో చాలా అంశాలు ఉండొచ్చు, కానీ ముఖ్యాంశాన్ని విభజించాలి. చూడండి ఒకసారి లెసన్లోని చూడండి, 23వ పాఠంలో 11వ ప్రశ్న. ఇది నోట్స్ రాసుకోండి, ఈ విషయాలు కాదు ఖచ్చితంగా రాసుకోండి. ధ్యానాల గురించిన ఎంత, ధ్యానాల విలువ ఎంత, ఏంటి అనే విషయాలు కూడా రాసుకోండి ఈ లెసన్లో.
పన్నెండవ ప్రశ్న అంటే ఒక ముఖ్య అంశాన్ని ఒక ఉపమానంలో ఒక ముఖ్య అంశాన్ని మనం అంటే దాన్ని ఏమంటారు, దాన్ని వివరించాలి. ఒక ఉపమానాన్ని సరైన పద్ధతిలో వివరించాలంటే ఇక్కడ సూత్రాలు అని ఉన్నాయి. కొన్ని సూత్రాలు ఖచ్చితంగా మనం పాటించాలి. ఒక విషయాన్ని లేదా ఉపమానాన్ని సరైన పద్ధతిలో వివరించాలి అంటే కొన్ని సూత్రాలు అని ఉన్నాయి. ఆ సూత్రాలు ఇక్కడ 3 ఇక్కడ చెప్పబడి ఉన్నాయి చూడండి. ఒకటి ఇక్కడ ABC అని రాస్తున్నాయి కదా. ఒకటి ముఖ్య సత్యాన్ని బయటికి తీయడం. 12వ ప్రశ్నలో ABC అని ఇచ్చాడా? సరే, లేకపోతే రాసుకోండి. ఒకటి ఏంటంటే ముఖ్య సత్యాన్ని సరైన వివరణ ఇవ్వడానికి ముఖ్యమైన సూత్రాలు అని రాయండి. సైడ్ ఇటీ ఒకటి లైవ్లో ఉన్నాడంటే స్పీడ్ చెప్తాను. ముఖ్య సత్యాన్ని బయటికి తెచ్చుట. ఒకటి ఏంటంటే ముఖ్య సత్యాన్ని బయటికి తేవడం. ముఖ్య సత్యాన్ని కొంత రాసుకొని మీద రాసుకొని ముఖ్య సత్యాన్ని బయటకు తీస్తాను. రెండోది ఆ చెప్పిన సత్యం, ఆ చెప్పిన వివరణ పూర్వోత్తర సంబంధానికి సరిపడుట. చెప్పిన వివరణ పూర్వోత్తర సంబంధానికి సరిపోతారు. సంబంధంలో సరిపోతారు. మూడోది ఆ వివరణ మొత్తం బైబిల్ అంతట్లో సరిపోవుట. మొత్తం బైబిల్ అంతటిలో సరిపోవాలి. ఓకే, రాశారు కదా. ఒకసారి చూడండి. ఒక ఉపమానాన్ని కానీ లేదా ఒక బైబిల్ ఏదైనా చెప్పాలి అనుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఈ సూత్రాలు మాత్రం ఉపయోగించాలి. ఎవరైనా సరే ఏంటంటే ముఖ్యమైన సత్యాన్నే అందులో ఏది ఉందో అదే తీసుకోవాలి. ఏముంది, ఎవరు అసలు ముఖ్యమైన సత్యాన్ని బయటికి తెచ్చి చెప్పాలి. బయటకు తెచ్చి అది చెప్పడం అన్నమాట ముఖ్యమైన సత్యం. ఇందా చూసుకున్నాం, చాలా రకాలు ఉన్నాయి అందులోని. వ్యక్తుల గురించి ఉంది, కరెన్సీ గురించి ఉంది, డబ్బుల గురించి ఉన్నాయి, రకాలు ఉన్నాయి. అన్నిటి గురించి కాదు, ఏదైతే ముఖ్య సత్యం ఉంది. దేని గురించి చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ ద్రాక్ష తోట యజమానుడు దాంట్లో ఏంటి ముఖ్య సత్యం? యజమానుడి యొక్క దాతృత్వం, ఆయన న్యాయం, ఆయన సత్యం ఎలా ఉపయోగిస్తున్నాడో అది ఆ ముఖ్య సత్యం. యజమానుడి గురించి అనమాట. యజమానుడి గురించిన వివరణ ముఖ్య సత్యం, అది తేవాలి. ఇప్పుడు ఆ యజమానుడి గురించి ముఖ్య సత్యం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు అదో మీరు ఇప్పుడు తేల్చండి అనుకున్నాం అనుకోండి. ఆ సందర్భం ముందు చెప్పిన సందర్భం అంతటి కూడా పూర్వాత్తరం ముందు చెప్పిన సందర్భం అంటే కూడా సరిపోతుందా లేదా అది చూసుకోవాలి. ఇప్పుడు ఈ యజమానుడు దాని దాతృత్వం అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాం దీన్ని? యజమానుడు గురించి తన దాతృత్వం గురించి చెప్పాడు, అదే ముఖ్యాంశం అని నేను నమ్ముతున్నాను. అది కరెక్టా కాదా ఎలా తెలుసుకోవాలి? ముందు చెప్పిందంతా దీనికి సరిపోతుందా లేదా ముఖ్య సత్యానికి, ఈ దాతృత్వానికి, ఆయన యొక్క లక్షణాల గురించి, సత్యం గురించి ఈ ముందు ఉన్నది చదివింది, ముందు విన్నది మనం రాయబడినంత సరిపోతుందా లేదా? ఇప్పుడు సరిపోతుందా లేదా చెప్పండి. సరిపోతుందా?
డబ్బుల గురించి దాని గురించి ఏమైనా చెప్తున్నాడు ఈయన? అలా కనబడుతుందా? రోజుల గురించి చెప్తున్నాడు కనబడుతుందా? ఏం గురించి చెప్తున్నాడు ఆయన? ఏమున్నది అక్కడ? అందులో ఉన్న ముఖ్య సత్యం ఏంటి? నాది సొమ్ము నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను. అందులో మళ్ళీ ఏంటి? మొదటి వారు కడపడవారు మొదటి వారు అవుతుంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఇందులో పరిగణన తీసుకుని అది కూడా సరిపోతుందా లేదా? ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళని ఆయన ఇచ్చేది. ఇప్పుడు ఇందాక చూసుకున్నాం, లాస్ట్ గంట పని చేసినోడికి మొదటోడికి అది ఇస్తారు. సరిపోతుందా లేదా? అది ఇది లాస్ట్. అంటే పూర్వోత్తర సంబంధం అంతా, అంటే ముఖ్య సత్యానికి పూర్వోత్తర సంబంధం సరిపోతుంది. ఇప్పుడు నేను ఇదే సత్యాన్ని అనుకున్నాను కాబట్టి తర్వాత బైబిల్ మొత్తం అంతా సరిపోవాలి. ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ సందర్భాన్ని నేను చెప్పానంటే దాన్ని వ్యతిరేకించకూడదు. ఈ సందర్భం ఎక్కడన్నా వ్యతిరేకిస్తా లేదో చూసుకోవాలి. ఇప్పుడు మొదటి వారు కడపడవారు మొదటి వారు అవుతారని ఉంది. ఇప్పుడు పాత నిబంధనలో ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు అంశం దీనికి వ్యతిరేకించకూడదు. నేను చెప్పిన దానికి దాతృత్వం గురించి తీసుకున్నాను, ముఖ్యాంశం అంటున్నాను. ఈ దాతృత్వం గురించి ఇంకా ఎక్కడైనా వ్యతిరేకించేటట్టు కనబడుతుంది దీనికి. నేను చెప్పిన ఈ దాతృత్వం అనే అంశం బైబిల్లో ఎక్కడా వ్యతిరేకించకూడదు. ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది లేదు? ఈ సందర్భం మనం చెప్పిన సందర్భం, ఈ ద్రాక్ష తోట యజమానుడు అనే సందర్భం, యజమానుడు ఎంత దాతృత్వం కలిగి ఉన్నాడు, ఎంత ఔదార్యం కలిగి ఉన్నాడు, ఎంత సత్యాన్ని ఆయన చూపిస్తున్నాడు, ఎంత న్యాయాన్ని చూపిస్తున్నాడు, ఎంత ఇతరుల పట్ల లేకపోతే ఆ కూలీల పట్ల వాళ్ళు చేసే పని పట్ల ఈయన ఎంత కృప చూపిస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా అందులో ఇమిడి ఉన్న ముఖ్య సత్యాలు, ముఖ్యమైన సత్యాలు. వాటిని వెతికి తీసి ఆ సత్యాల మీద చెప్పాలి. మనం బిల్డప్ చేసి మెసేజ్ చెప్పాలి. అంటే మనకి యజమానుడు, అంటే దేవుడు మనకి యజమానుడు ఉన్నప్పుడు మన పట్ల ఎలా వైఖరి చూపిస్తున్నాడు, మనం నమ్మదగిన వారు కాకపోయినా సరే ఆయన ఎంత నమ్మదగిన ఉంటున్నాడు. లాస్ట్లో పొద్దున్న నుంచి మన రక్షణ పొందిన దగ్గర నుంచి చివరి వరకు వచ్చేసిన ఎన్నో తప్పుదలు చేసిన మనకు క్షమించి ఎలా మన సహాయం చేస్తున్నాడు. రోజంతా ఒక తప్పుదల ఇప్పుడు సాయంకాలం వచ్చి అయ్యా నాకు క్షమించండి, అయ్యా తప్పు చేశాను, పొరపాటు చేశాను మనం అడిగినప్పుడు ఎలాంటి ఔదార్యం చూపిస్తున్నాడు. సరిపోతుందా బైబిల్కి అది? అలాగని తప్పులు చేయాలని కాదు, పొరపాటు చేయాలి, చెయ్యకుండా ఉండాలి అని. అంటే ఆయన ఔదార్యం. అంటే ఇందాక చెప్పిన దాంట్లో లాస్ట్ వాడి మీద ప్రేమ, ఫస్ట్ వాడి మీద ప్రేమ చూపించాను కదా, ప్రేమ ఎలా చూపిస్తున్నాడు ఈయన? యజమానుడు ముఖ్య అంశం చూసారా ఎలా చూపిస్తున్నాడు. పాత నిబంధనలు ఇప్పుడు అబ్రహాముకి ఎలాంటి కృప ఇచ్చాడో, ఏలియాకి ఎలా కృప ఇచ్చాడో, మోషేకి ఎలా కృప ఇచ్చాడో, మన పట్ల కూడా అదే కృప చూపిస్తారంటున్నాడు ఇప్పుడు ఆయన. సరిపోతుంది అది? ఎక్కడ వ్యతిరేకించకూడదని మనం చెప్పేది. ఎగ్జాంపుల్ చూద్దాం ఎలాగలా వ్యతిరేకిస్తారని చెప్పేసి. ఇప్పుడు యేసుప్రభు వారు చివరి సందర్భంలో కత్తి గురించి చెప్తాడు ఆయన. కత్తి సందర్భం గురించి చెప్తూ లక్షణం అయిపోయింది ముందు అది అవ్వలేదా? కత్తి లేనివాడు కత్తిని కొనుక్కుని బట్ట నమ్మి కత్తి కొనుక్కున్నాడు. అది దేని గురించి చెప్పాడు అక్కడ ఆయన? కత్తుల గురించా? దేని గురించి చెప్పాడు? వాక్యం గురించా? ప్రశ్నాత్మకం చెప్పండి దాన్ని. కత్తి అనగానే సాధారణంగా చెప్పేసి ఏంటంటే వాక్యం 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 అని ఒకటి పెట్టుకుంటారు. అక్కడ కత్తి గురించి చెప్తున్నారంటే రాబోయే కష్టాలు ఉన్నాయి, మీరు మీ జాగ్రత్త మీరే తీసుకోవాలి. నేను ఉన్నంత వరకు నేను మీకు అన్నీ చూసుకున్నాను. అక్కడ రానున్న కష్టాల గురించి అన్నీ చెబుతూ అక్కడ ఉన్న సందర్భాల్లో మీకు చాలా కష్టాలు వస్తాయి, వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అడవిలో వెళ్ళిపోయేటప్పుడు ఒక కత్తి ఒకటిని ఒక కర్ర ఒకటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండేదంట, వాళ్ళు బాధ్యతగా చూసుకునేవారు. వీళ్ళు 12 మంది శిష్యులు ఉన్నారు, యేసుప్రభు వారు ఉన్నారు, వీళ్ళతో పాటు చాలా మంది ఉండేవారు. ఆ దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు అక్కడ ఉన్న సందర్భం చూస్తే చాలా లిమిట్గా ఉన్నాయి, ఒక్కొక్కటి ఉండాలి, వాళ్ళు బాధ్యతగా చూసుకోవాలి. అడవి ప్రయాణంలో అడవిలో మార్గంలో వస్తుంటారు వీళ్ళు. ఆ యెరూషలేం నుంచి గల్లియా నుంచి యెరూషలేం రావాలన్నా
అడవి ప్రయాణం అరణ్యంలో రావాలి, చాలా ఎరుకో ప్రాంతాల్లో కూడా చాలా దొంగలు ఉండేవారు. ఆ ప్రాంతాలు దాటితే దొంగలు ఉండేవారు, వాళ్ళకు దోచుకునేవారట. కనుక వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ఆలోచిస్తాను. ఇప్పుడు వరకు నేను బాధ్యత అంతా నేను తీసుకున్నాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియపరచడం. ఇంకా చాలా దాని గురించి చెప్పే విషయాలు చాలా ఉన్నాయి. మీరు బాధ్యతగా ఉండాలి. నేను మిమ్మల్ని చూసుకున్నాను, ఇప్పుడు వరకు మీరు అంతమందికి 2 కత్తులు ఉన్నాయి అంటే సరిపోవు. అంటే కత్తిరెట్టుకుని యుద్ధానికి వెళ్ళమని కదా అక్కడ చెప్తుంటా. బాధ్యత అనేది, లేకపోతే చూసే విధానం అనేది. ఇప్పుడు వరకు ఆహారం లేకపోయినాడు పట్టించుకోలేదు, ఎందుకంటే ఏసే మాతో ఉన్నాడు, మాకు ఆహారం ఇస్తాడు ఆయన, 5,000 మంది పంచి పెట్టాడు కదా, మాకు ఎక్కడ ఉంటేటి అది. ఇప్పుడు ఏం చేయాలి? ఆహారం బాధ్యత సంపాదించుకోవాలి. ఏమైనా గౌకిని ఎవరిని మీదకి అటాక్ చేస్తున్నారు అనుకో, ఈయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మాకెందుకు, వీళ్ళు అలా ఉండేది. ఇప్పుడు ఈయన దగ్గర ఉంటాడు, ఇప్పుడు ఈయన ఇలా ఎలా చూసుకోవాలి? ఇప్పుడు ఎన్ని వదిలేసి కత్తి ఉంది కదా, కట్నం ఉంది కదా, బట్ట నమ్మి కత్తి కొనుక్కోండి అంటే యుద్ధానికి వెళ్ళమని కత్తి కొనుక్కోమంటాడా? లేకపోతే ఆ కత్తి అని ఉపయోగించాడు కదా, చాలా చోట్ల వాక్యం అని ఉంది కదా, ఇప్పుడు వాక్యాన్ని కొనుక్కోమంటాడా? చాలా మంది వాక్యాన్ని చెప్పేస్తారు. కత్తి అనగానే ఏంటంటే 2 అంచులు గల కట్నం కదా, దాన్ని కొనుక్కోవాలి. అలా చెప్పామనుకో, ఇక్కడ కత్తిని అలా చెప్పేసాం అనుకో, వాక్యం ఇంకెక్కడైనా వ్యతిరేకిస్తుందా లేదా అది కూడా చూడాలి. అటు సందర్భం సరిపోతుందా లేదా, అసలు సత్యం అదేనా కాదా, ఈ 3 కూడా దానికి అప్లై చేయాలి. 3 కరెక్ట్గా సరిపోతుంది అనుకో, మనం చెప్పిన దానికి అప్పుడు ఓకే. నిజానికి అక్కడ కత్తి నమ్మి బట్ట నమ్మి కత్తి కొనుక్కో అన్నాడు అనుకోండి, మనకున్న బోధకు చాలా మంది చెప్తారు వాక్యాన్ని కొనుక్కోమని చెప్పేసి. అంతేనా? విన్నారు కదా, మీ దగ్గర ఉన్నది అమ్మేసి వాక్యాన్ని కొనుక్కోండి అని దేవుడు చెప్తున్నాడు పేతురుకని. కరెక్టేనా? అసలు జనాలు చెప్పేది అదే కదా అంటున్నాడు. అప్పుడు వాక్యం ఉందా కొనుక్కోవడానికి? వాక్యం అందరికి అందుబాటులో ఉందా అక్కడ వాళ్ళకి అందరికనే? కొనుక్కోగలరా? కొనుక్కోవాలన్నా కొనుక్కోగలరా? అంటే ఇప్పుడు త్వర ఉన్నాయి, ధర్మశాస్త్రం పాత ఉంది, కానీ అది చాలా హై కాస్ట్. అది చర్మ కాగితాల మీద రాసినవి, పేపర్స్ మీద రాసినవి, సునగోగుల నుండి లేదా రాజుగారి దగ్గర ఒక ప్రతి రాసి నుండి, ఒక పరిశైల్లో నేను ప్రతులు రాసి నుండి, చాలా ఎక్స్పెన్సివ్. అది ప్రతి ఒక్కడు కొని కూడా కాదు, కొనలేరు కూడా. ఇది సరిపోతుందా అంటే అది సత్యానికి సరిపోవాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను అంతే. ప్రతి ఉపమానంలోనూ మనం ఈ సత్యాన్ని, అసలు సత్యాన్ని పైకి తీసే మనం చెప్పాలి అన్న ఉదాహరణ మనకి ఇందులో కనపడుతుంది. ఏది చెప్పినా సరే ముఖ్య సత్యాన్ని బయటికి తీయాలి. ఆ సందర్భం అంతా కూడా, అక్కడున్న అంశం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉండాలి. పూర్వోత్తర సంబంధం అంటే దాని మీద ఆధారపడి ఉండాలంట. ఇప్పుడు చెప్పిందంతా దీని మీద ఆధారం వచ్చారు అంటే ఇప్పుడు ఏం చెప్పాం, ద్రాక్ష తోట యజమానుడు అతని ఔదార్యం మీద, అతని సత్యం మీద, అతని న్యాయం మీద, ఈ భాగం అంతా, అతని డబ్బులు ఇవ్వడం, కూలీని నెట్టుకోవడం, లేకపోతే వాళ్ళు జీతాలు ఇవ్వడం, ఇవన్నీ సరిపోతుంది. అప్పుడు ఆ ఔదార్యం చూపిస్తే అలాగే ఆధారపడిపోవాలి. ఇది ఎక్కడ వ్యతిరేకించుకోవాలి. ప్రతి అంశం అక్కడ అలా చూడాలి. అది సరైన వివరణ, కరెక్ట్ వివరణ. అలా చెప్తే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు విభజించి చెప్పడం అన్నమాట. లేకపోతే మన కళ్ళద్దాల్లో చూస్తూ మన ఇష్టం వచ్చింది చెప్పడం అన్నమాట. అది వాక్యం కాదు. దేవుడు ఏది చెప్పాడో అది మనం వివరించి ఇతర వ్యక్తులు చెప్పడం వల్ల వాక్యంలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలిగిచ్చేది అలాగిస్తుంది. అది మనం అలాగ సరైన రీతిలో విభజించి చెప్పగలిగే బోధన దగ్గర కూడా మనం పెంచబడుతున్నాం. లేదనుకోండి చల్లారిపోతాం. ఖచ్చితంగా అలాంటి బోధన ఉండాలి మనకి. అలా వివరించుకునే ఇది ఉండాలి. ఎంత తెలుసుకుంటున్నాం మనం, మరి తెలియని సంగతి ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకున్నది అలా చెప్పాలి. నిజానికి ట్రైనింగ్లది అందుకనే అవసరం. ఖచ్చితంగా నోటికి వచ్చినట్టు 4 మాటలు చెప్పేసి 1 గంట సేపు టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఎవరికి ఉపయోగం అది? దేవుడు చెప్పమన్న సత్యాన్ని, సత్యమైన మాటల్ని మనం సరైన విధానంలో ఉపయోగించుకోవడమే సరైన వాక్య సత్యాన్ని వివరించి చెప్పడం. అది ఇందులో ముఖ్య సత్యం. నేను డౌట్స్ ఉంటే
20వ అధ్యాయము. లెసన్ అంటే పేరు ఇది మానవుడు దేవుడు అతని పనివారు అన్నప్పుడు ఇందులో సత్యాన్ని వెలుగు తీసే విధానాన్ని తెలియపరుస్తూ చెప్తున్న విషయాలు. 23వ పాఠం ఇది. 23వ పాఠం. సరే, 24వ పాఠంలో మానవుడు అతని అభ్యుదయ కోరికలో ఉంది కదా, అంతేనా? ప్రస్తుతం పేరు మానవుడు అతని కోరికలోనా? అభిలాష, అభ్యుదయ కోరికలు లేకపోతే అభిలాష. ఇవి మనం క్లుప్తంగా చూస్తున్నాం. అతని కోరికలు అనేవాడికి ఇక్కడ చెప్పని మాటలు 20వ అధ్యాయము 17 నుంచి 19 వరకున, 17 నుంచి 28 వరకు, 17 నుంచి 28 వచ్చిన వరకు మానవుడు అతని అభ్యుదయ కోరికలు అన్న విషయంలో చూస్తూ 24వ పాఠంలో చెప్పబడిన విషయాలు ఏంటంటే కోరికలు అనేవి ఎలా ఉంటాయి, దీని నుంచి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను వీడియో అయినా చేసి పెడతాను, క్లుప్తంగా చెప్తాను.